నమస్తే, గుడ్ మార్నింగ్. శాలిని, వెల్కమ్ టు 6 టీవీ. బులెటిన్ అప్డేట్ చూద్దాం. 2 రోజుల ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క బిజీగా ఉన్నారు. ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో సీతక్క పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించనున్నారు. రెండు రోజుల ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క బిజీగా ఉన్నారు. ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో సీతక్క పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించనున్నారు. ఇక మంత్రి సీతక్క పర్యటనకు సంబంధించిన మరిన్ని విషయాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఇక ములుగు జిల్లాలో ఈ రోజు మంత్రి సీతక్క పర్యటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఏ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆల్రెడీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ రోజు రేపు ములుగు నియోజకవర్గంలో పర్యటిస్తారు. అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు కూడా అక్కడ చేస్తారు. అయితే ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రోజు మహిళా శక్తి క్యాంటీన్ కూడా సీతక్క ప్రారంభిస్తారు. అదేవిధంగా దివ్యాంగులకు బ్యాటరీ స్కూటర్లు, వీల్ చైర్ల పంపిణీ కార్యక్రమంలో కూడా సీతక్క పాల్గొంటారు. మరొక వైపు మెరిట్ విద్యార్థులు కూడా సీతక్క అక్కడ అంటే ఏదైతే మెరిట్ సాధించిన విద్యార్థులు, పోటీ పరీక్షల్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు కూడా సీతక్క సన్మానించనున్నారు. అయితే మొదటి నుండి కూడా తన రాజకీయ ఎదుగుదలకు కూడా తోడ్పడినటువంటి నియోజకవర్గ ప్రజల మధ్యలో అంటే సీతక్క జన్మదినం సందర్భంగా కూడా నియోజకవర్గ ప్రజల మధ్యలో జన్మదినాన్ని జరుపుకోవాలని కూడా సీతక్క భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా సీతక్క ఏదైతే మంత్రి సీతక్క జన్మదిన వేడుకలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఏర్పాట్లు అయితే ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు, ఆమె అభిమానులు కూడా నియోజకవర్గ ప్రజలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ అంటే సీతక్క జన్మదిన సందర్భంగా కూడా ములుగులో భారీగా సేవా కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి. మొత్తంగా ఈ 2 పర్యటనలో భాగంగా మాత్రం సీతక్క ఇటు తన జన్మదిన వేడుకల్ని ములుగులో కార్యకర్తల మధ్యలో, అభిమానుల మధ్యలో జరుపుకోవడంతో పాటు సేవా కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం 2 రోజులు బిజీగా గడుపుతుందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు బయలుదేరిన సీతక్క రేపు కూడా ములుగు జిల్లాలో పర్యటిస్తారని చెప్పొచ్చు. చాలని. థ్యాంక్ యూ శ్రీనివాస్.